ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను. రిలీజ్ అయిన 4వ రోజు 3వ రోజు సో ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ డ్రెస్ తోటి టీవీ కూర్చున్నాను. సక్సెస్ ఎంత అవుతుంది ఏంటంటే న్యూస్ వస్తుంది. చాలా హుషారుగా సుల్పిత లోపలికి వచ్చేసి అని ఇంట్లో నీకు అఫ్కోర్స్ ఇది సక్సెస్ మామూలే కదా, 47 ఏళ్ళ బట్టి అనుభవిస్తున్నావు కాబట్టి అది కొత్త కాదు. కానీ మాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. మరి అన్న కూర్చుంటాను, నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినబడితే బోరు కొడుతుంది నేను తిన్నంటావా? అది అమ్మ వండిందైనా, ఆ తర్వాత భార్య వండిందైనా, ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోరు కొడదమ్మా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరువులు వస్తుంటాం, ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు. కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టమ్మా. అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిది నాకు. ఎందుకంటే అది సీనియారిటీతోటో లేదా సీజనల్ అయిపోవడంతో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఎంత బయటికి అందరూ చెప్పుకుంటున్నారు. అండ్ విజయోత్సవంగా మీరందరూ సాహు అనిల్ ఇలా తిరిగి మీరందరూ ఇది ఆస్వాదిస్తున్నారు. అంతకంతా నేను మనసులో ఆస్వాదిస్తుంటాను. మా ఒకసారి అనిపిస్తుంటే అంత అదృష్టవంతులు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా మన అందిపుచ్చుకుని తిరిగి ఆస్వాదిస్తారు. ఆ అవకాశం నాకు లేదు కదా అని ఎంతో బాధపడుతుంటారు. మా బాధ మోహం కనిపించిందో కానీ ఇంకోటి కాదు. నేను వీళ్ళు మరీ మరీ చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అది ఆస్వాదించండి, వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఆ ఇచ్చే కిక్ అది వేరే అంతా ఇంత కాదు. అది మరింత ఉత్సాహం, మరింత ఊతం ఉంటుంది. అది ఫ్యూచర్ సినిమాలు కదా, ఫ్యూయర్లాగా పనిచేస్తుంది. మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి, మళ్ళీ ఎంత మరింత వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను. అందరూ వెళ్ళే ముందు నాకు చెప్పాడు వెళ్తానని. గో హెడ్ అని. వినాయకుడు అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత అన్నయ్య ఏంటన్నయ్య ఏం ఆనందం ఉందన్నయ్య, వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ్య, పిసికేసారన్నయ్య, మసాజ్ చేశారన్నయ్య, అది చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు. నిజం, అలాంటివన్నీ నేను అనుభవించాను. అది నిజంగా అవసరం. ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఇప్పుడు 2-3 దశాబ్దాల ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు, షీట్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. అలా ఎగ్జిబిటర్స్కి, బయ్యర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకంగా కళకళలాంటి జరుగుతుంటే కనుక వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావుపూడిది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే నాస్టాలజీ అలాగా ఓపిక్గా ప్రతి ఒక్కరిని ఆనందపరిచేలాగా షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం, ఆ షీల్డ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అలమారలో పెట్టుకుంటే చూసుకోవడంలో ఎన్నో స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఇలా రావటం, ఆ ఆనందాన్ని అందివ్వడం. అండ్ రాఘేంద్ర వెళ్ళిపోయినారు, ఎవరైనా మాట్లాడాల్సింది. అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ, ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళు మంచి గుడ్ హ్యూమర్ పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు అలాగే అనిల్ రావుపూడి పరిచయం చేశారు. కాబట్టి వెరీ గుడ్ డాన్స్ ఇస్తారు, వాళ్ళు చాలా ఇష్టం, ఇలాంటి థింక్ చేస్తారని చెప్తుంటే కనుక ఎవరంటే అక్కడే ఉత్సాహం స్టెప్స్ కూడా పార్టీ ఎప్పుడైనా ఉర్దూతో సినిమా చేయడం అవి నీ కాంపిటేటర్స్కి కామెడీ కన్సీవ్ చేసే కథలే వాటికి పదే ఉంటుంది. రిజల్ట్ ఎక్కడ మహానుభావులు మాట అన్నారు. అప్పుడు అంతా కదా ఎంతో నాటకాలు మా వరణ సక్సెస్ వస్తాయని ఊహించాలన్నారు రాఘవేంద్ర గారు. అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి, ఎప్పుడు ఇతని సక్సెస్ని హర్షించే మనిషి, సక్సెస్ కోరికే మనిషి. అలాగే అంటే వినాయకుడు అతను కూడా నాతో 2 సినిమాలు చేశారు. చేసినప్పుడల్లా అతను షూటింగ్స్లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఎంత ఉత్సాహంగా మనం కొలుస్తుంటాడో అదే రకంగా అనిల్ రావిపూడి కూడాను మాస్ సిరీస్కి సంబంధించి అంత గ్రిప్పు, అంత పట్టు ఉన్న మనిషి. అండ్ రాఘవేంద్ర గారు ఎప్పుడు ఆర్టిస్ట్ని చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు, సరదాగా ఉంచుతారు. అండ్ మళ్ళీ రాఘవేంద్ర గారి సినిమా ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండటం సరదాగా ఉండటం కానీ, అండ్ అరమరకి లేక ఉండటం కానీ, షూటింగ్ గ్యాప్లో అంత జోకులతోటి వాళ్ళు నవ్వించడం కానీ, అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్ళే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 2 షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు, అతను షూటింగ్ చేయడం. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాల్టర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో వస్తాడు, సరదాగా ఉంటుంది. వాళ్ళతో పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత ఎంజాయ్ చేసింది నేను ఈ సినిమాకి. మనశంకర్ వరప్రసాద్
ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్య ఒక రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలు కూర్చుంటాం. ఏదో డల్గా ఉంటామని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం. అంటే అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదు త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అని సురేష్ అంటుంటే నేను నిజంగా అంటుంది అదే చెప్పాను. లాస్ట్ షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే ఒక స్కూల్ విడిచేసి వేరే చోట ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతున్నప్పుడు తెలియని బాధ, తీపి బాధ ఒకటి మనసులో ఇదిగా ఉంటుంది. అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి. అందరూ లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాని చేయడం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుపుడి రైటింగ్ టీమ్కి, అనిల్ రావుపుడి అసిస్టెంట్కి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే వాళ్ళ సమీర్ రెడ్డి కెమెరా ఆళ్ళు, వాళ్ళ అసిస్టెంట్ అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయారు. దానికి తోడు ఇంకా సాహు గారి వైఫ్ ఎవరైతే దీన్ని సమర్పించారో అర్చన గారు కానీ వీళ్ళందరూ ఇంట్లో బిడ్డలాగా మా సుష్మితో పాటు అమ్మాయి కలిసిపోయేలాగా వీళ్ళందరూ చాలా ఇది కలిపి ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, నాకు కానీ నాగేంద్ర గారు కానీ నాకు కానీ కేఎస్ రామారావు కానీ ఇలా చాలామందితోటి ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చి డైరెక్టర్కి, ఆర్టిస్టులకి, నిర్మాతకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఉండి గుడ్ ఎమోషన్ కనుక సినిమా ప్రాసెస్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటే కనుక దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అది నేను అనుభవిస్తున్న స్వయం అనుభూతి ఉన్నాను. అలా ఇందా నేను చెప్పినా కూడా అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. మిగతా సినిమాకి వచ్చిందంటే ఏదో వర్రీగా, ఏదో డౌట్గా, ఏదోలా ఉంటుంది. కాబట్టి నేను తప్పు పట్టడం, తప్పు నా మీద వేసుకున్నాను కానీ ఒకరి మీద నెట్టలేదు, కానే కాదు. కానీ నాలో ఉండే జోష్ ఇంట్లో ప్రత్యక్షం చూశాను కాబట్టి, అలాగే ప్రత్యక్షంగా సినిమా సెట్స్లో మీరు చూస్తారు కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అందుకని ఏ సినిమా అయినా సరే కష్టపడే పని చేస్తాం, ఏ సినిమా అయినా సరే ఇష్టంతోనే పని చేస్తాం. కానీ కొన్ని సినిమాలు ఎక్సైట్మెంట్ మిస్ అయ్యి, కొన్ని సినిమాల రిజల్ట్ అలాగే ఉంటుంది. అలాగే ఈ సినిమా ఇంత రిజల్ట్, ఇంత వెరీ గుడ్ విజయం మాకు లభించినందుకు, మాకు ఇచ్చినందుకు, దాంట్లో మధ్యలో వారధల్లాగా పనిచేస్తున్నటువంటి బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి ఈ కళకళలాడుతూ ఈ సంక్రాంతి ఇంత బాగా ఉందంటే అందులో ప్రధానమైన కారణం ఈ సినిమా. అందుకని ఈ సినిమా సంబంధించిన సంబంధం ఉన్న 50 మంది బయ్యర్లకి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఫ్యూచర్ అనిల్ రావుపుడి నాకు సినిమా చేస్తాను లేదా అది ఇష్టం. అది అందుకే కారు వచ్చేసి ఇంకెందుకు అనుకోవచ్చు పని అది చెప్పి హెలికాప్టర్ సాక్ష్యం పని చేస్తాను. అది కాదు నిజంగానే నాకైతే ఇమీడియట్గా మరొక సక్సెస్ఫుల్ షూటింగ్ కావాలి, మరొక సినిమా కావాలి కాదు. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, అది మాత్రం నిజమే మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను, వెంకయ్యని మళ్ళీ కోరుకుంటున్నాను. మరి ఎవరికి వస్తుందో ఛాన్స్, ఎలా వస్తుందో తెలియదు. ఇద్దరికి కలిపి వచ్చి ఫుల్ పెట్టి సినిమాలు ఉంటే మాత్రం ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలరు అన్న భరోసా, నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీకి, మాకు అందరికి ఇచ్చేసారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ యు ఓన్లీ నోస్. Nobody knows.